ఫుడ్ విషయంలో కోటి తిప్పలు పడిన కూటి కోసం అనే మాట వింటుంటాం. ఏ వంట చేసుకు తిన్నా నోటికి రుచిగా, మనసుకి తృప్తిగా చేసుకు తినాలి. హాయ్ హలో అందరికీ, మై నేమ్ ఈజ్ అనుష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను వరల్డ్. ఈ రోజు రెసిపీ ఎగ్ ఫ్రై. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎగ్ ఫ్రైకి కావాల్సిన కూరగాయలని కట్ చేసుకోవాలి. అలాగే వీడియోలో చూపిస్తున్న పోపు దినుసులను కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఫస్ట్ 2 లవంగాలను చుంచుకొని వేసుకోవాలి. ఆ తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఫస్ట్ లవంగాలు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా మంచిగా వస్తుంది. తర్వాత పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. వెల్లుల్లి పేస్ట్కి బదులు నేను వెల్లుల్లిపాయలని దంచి వేసుకుంటున్నా. ఎందుకంటే వెల్లుల్లి పేస్ట్ ఎప్పటి నుంచో మనం రెడీ చేసి పెట్టుకుంటాం కదా, టేస్ట్ ఉండదు. వెల్లుల్లి రెబ్బలు అప్పటికప్పుడు మనం దంచుకొని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. క్యారెట్లో విటమిన్ ఏ ఉంటుంది, హెల్త్కి మంచిది కాబట్టి నేను పోపులో వాడుతాను. నూనెలో పోపు దినుసులన్నీ కాస్త వేగిన తర్వాత ఇందులోకి నేను ఇంగువ పౌడర్ యాడ్ చేసుకుంటున్నా. ఇంగువ పౌడర్ వేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది అండ్ మనం తినే ఫుడ్ కూడా తొందరగా జీర్ణం అవుతుంటుంది. ఇప్పుడు అంతా కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గి బ్రౌన్ కలర్లోకి రావడానికి నేను ఉప్పు అయితే వేసుకుంటున్నా. ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ కూడా చాలా మంచిగా వస్తుంది. ఉల్లిపాయలు కూడా త్వరగా మగ్గిపోతాయి. అలా అని చెప్పేసి ఉప్పు చాలా వేసుకోవద్దు. మన టేస్ట్కి సరిపడా మనం ఎంత తింటామో అంతే ఉప్పు వేసుకొని మొత్తం కలుపుకోవాలి. 2 మినిట్స్లో ఉల్లిపాయలన్నీ మగ్గిపోయి బ్రౌన్ కలర్లోకి వస్తాయి. ఉల్లిపాయలు ఎప్పుడైతే బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతాయో అప్పుడు మనము పసుపుని వేసుకోవాలి. పసుపు కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే యాంటీబయాటిక్ కదా, హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు మొత్తం అంతా కలుపుకొని 1 నిమిషం ఆగి మనం కట్ చేసి పట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని మగ్గించుకోవాలి. టమాటా ముక్కలన్నీ మగ్గిపోయి మెత్తపడేలోపు మనము ఎగ్స్ ఎన్ని కావాలో అన్ని తీసి పెట్టుకోవాలి. తర్వాత టమాటా ముక్కల్ని మధ్య మధ్యలో కలపాలి, లేదంటే అంటు పట్టిపోతుంది. కూర మొత్తం మాడిపోయి పనికి రాకుండా అయిపోతుంది, చెత్త కుప్పకు పరిమితం అయిపోతుంది. టమాటా ముక్కలు ఉడికినాయో లేదో మనము స్పూన్తో చెక్ చేసుకోవాలి. టమాటా ముక్కలు ఉడికితే బౌల్ తీసుకొని అందులోకి ఎగ్ కొట్టి రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు మగ్గిన కూర అంతా ఒక సైడ్ కనుక్కొని మనము కొట్టి పెట్టుకున్న ఎగ్ని మంచిగా బీట్ చేసుకొని వేయించుకోవాలి. ఇలా సపరేట్గానే ఎగ్స్ కొట్టి వేయించుకోవాలి, లేదంటే మొత్తం ఒకటేసారి పోసినా, లేదంటే కర్రీ మొత్తం అలాగే ఉంచి కర్రీ మీద వేసినా కూడా లాస్ట్కి సరిగ్గా ఉడకాక మనకి స్మెల్ వస్తుంది. కాబట్టి నేను కర్రీ అంతా ఒక సైడ్కి అనేసి మిగిలిన ప్లేస్లో ఎగ్ వేయించుకుంటున్నా. ఇలా మొత్తం ఎగ్స్ అన్నీ ఒక్కొక్కటిగా కొట్టి వేయించుకుంటూ మొత్తం కర్రీ అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి తినేటప్పుడు స్మెల్ రాదు, మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు మన టేస్ట్కి సరిపడా కారము, ధనియాల పొడి వేసుకొని మొత్తం కలుపుకొని ఒక 2-3 నిమిషాలు అలాగే వేయించుకోవాలి. తర్వాత కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇలాగే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎప్పటికప్పుడు ఛానల్ని ఫాలో అవ్వండి. నేను చేసే కొత్త రెసిపీస్ని అస్సలు మిస్ అవ్వకండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. ఇక నేను తింటా. బాయ్.